నా పేరు శంకర్ నాయక్, మాది మంచిప గ్రామం. అయితే మాకు 2008లో ప్రాణహిత చేవెళ్లతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఆ ప్రాజెక్ట్ విషయంలో మా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఎకరానికి 4 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎందుకు ఇచ్చారంటే మాకున్న 2 చెరువులు ఉన్నాయి అక్కడ, కొండం చెరువు, మంచిప చెరువు. ఆ 2 చెరువుల్లో నీళ్లు ఎప్పటికీ నిండుగా ఉంటే మా భూములు సస్యశ్యామలంగా పంటలు పండే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత 2016 సంవత్సరంలో ఏం చేశారంటే దాన్ని ప్రాణహిత చేవెళ్ళని కాస్త రీడిజన్ పేరుతోటి 3.5 టీఎంసీకి చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుండి కూడా ఏం చేశామంటే, ఆ రోజు నుండి కూడా ఎమ్మెల్యే గారికి, అలాగే మినిస్టర్ గారికి, కవితకు కూడా మెమోరాండం ఇచ్చాం. మాకు 3.5 టీఎంసీ మాకు ముంచే ప్రాజెక్ట్ వద్దు, ప్రాణహిత చేవెళ్ళ విధంగా చేసుకోమని చెప్పాం. అయినా ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారిని కానీ, పోచారం శ్రీనివాస్ కూడా కలిసాము. మరియు హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఇప్పటికి మాకు న్యాయం జరగట్లే. అయితే అక్కడ కొండం చెరువు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో 21, 22 ప్యాకేజ్ ఉన్నాయి. అయితే పాత ప్లాన్ ప్రకారంగా 21 ప్యాకేజ్ కింద, ఆ 21 ప్యాకేజ్ ఎక్కడి నుంచి మంచిప నుండి బాల్కొండ, జగిత్యాల వరకు పాత ప్లాన్లో 1,84,000 ఎకరాలకు పార్కం ఉంది. అదేవిధంగా 22 ప్యాకేజ్ పాత ప్లాన్లో కామారెడ్డి జిల్లాకి 1,56,000 పార్కం ఉంది. అయితే దాన్ని 3.5 టీఎంసీ చేయడం వల్ల 21 ప్యాకేజ్ కింద కేవలం 16,000 మాత్రమే ఆయకట్టు పెరిగింది. మరియు రిడిజన్ తోటి కామారెడ్డి జిల్లాకు కూడా 44,000 ఎకరాలు మాత్రం పెరిగింది. 44,000 ప్లస్ 16,000 కేవలం 60,000 ఎకరాలు పెంచి మా 10 తండాలను, మంచిప గ్రామాన్ని ముంచడానికి గవర్నమెంట్ చూస్తూ ఉంది. ఈ విషయాన్ని కూడా మేము 2017 నుంచి ఇప్పటిదాకా జీపీ స్థాయి నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారికి, ఇరిగేషన్ వాళ్ళకి, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. చివరికి హైకోర్టు మెట్లెక్కాం, అయినా మాకు న్యాయం జరగట్లే. ఈరోజు ఎంపీ గారికి చెప్తున్నాం, అయ్యా మాకు దయచేసి ఏదైతే పాత ప్లాన్ ఉందో అదేవిధంగా జరిగే విధంగా 3.5 టీఎంసీ రద్దు చేసి మా జీవితాలను కాపాడమని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. కేవలం 60,000 ఎకరాలు పెంచి మమ్మల్ని ముంచేస్తున్నారు. దానికి ఆల్టర్నేట్ సోర్సెస్ దీనికి మనకి ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే పనికి మేము అడ్డుకుంటలేం, ప్రాజెక్టు వ్యతిరేకం కాదు మేము. దేనికి? ప్రాణహిత చేవెళ్ళకి ఏదైతే రీడిజన్ జరిగిందో దానికి వ్యతిరేకం. దానివల్ల అమ్రాబాద్లో 4 తండాలు, బైరాపూర్లో 4 తండాలు, మంచిపలో 1 తండా మరియు మంచిప గ్రామం, దీంతో కలుపుకొని 4,000 కుటుంబాలు, 10,000 జనాభా మరియు ఈ అన్ని గ్రామాలకు సంబంధించి 1,300 వ్యవసాయ భూమి, 800 ఫారెస్ట్ ల్యాండు మరియు గాంధారి ఆచారం రోడ్డు, చద్మల్ గాంధార్ రోడ్డు, అదేవిధంగా కల్పల్ రోడ్డు, ఇవన్నీ కూడా బంద్ అయిపోతున్నాయి. బంద్ అయిపోవడం వల్ల మంచిపల్లో ఉన్న యువకులు కూడా జీవనోపాధిని కోల్పోయే అవకాశం ఉందని చెప్పి 10 సార్లు విన్నవించుకున్నాం కలెక్టర్ దాకా. అయితే మొన్న ఏం జరిగారంటే ఏప్రిల్ 5వ తారీఖు నాడు అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఇరిగేషన్, ఎస్సీ వాళ్ళందరూ కలిసి పబ్లిక్ మీటింగ్ పెట్టారు మంచిపలో. ఆ రోజు కూడా చెప్పాం, సార్ మాకు 3.5 టీఎంసీ వద్దు, ప్రాణహిత చేవెళ్ళ కట్టుకోండి, అది కూడా మాకు పాత డిపిఆర్ ప్రకటించిన తర్వాతనే చేయమని చెప్పినాం. ఇప్పటిదాకా ఏం లేదు. ఏప్రిల్ 15వ తేదీ నుండి ఇప్పటి వరకు గడ్కోల్ పంప్ హౌస్ 22 ప్యాకేజ్ దగ్గర పనులు ఆపేయడం జరిగింది. అంటే అన్ని గ్రామాల ప్రజలు వెళ్ళి అక్కడ ఆపేసినాం, ఇప్పటికి ఆగే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే పోలీసు బలగాలతో భయపెట్టి పనులు చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని కూడా మేము మొన్న అడిషనల్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, మాకు చంపకండి, కావాలంటే ఒక్కొక్కరిని చంపకుండా అందరినీ ఒకేసారి చంపమంటున్నాం. ఎవరికి? గవర్నమెంట్కి. ఎందుకు? ప్రాణహిత చేవెళ్ళ పాత ప్లాన్ చేసుకుంటే మేము హ్యాపీగా ఉంటాం. ఈ 3.5 టీఎంసీ చేస్తే మాత్రం 10,000 జనాభా చెట్టుకొక్కలు పుట్టొక్కలు పోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఎంపీ గారికి మేము వేడుకుంటున్నాం, కాపాడమని చెప్పేసి. ఇదే ఆడ మొన్న దుబాక ఎలక్షన్లో మల్లన్న సాగర్ చేస్తే సిద్దిపేటలో, ఆడ ఈ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ గజ్వేల్లో కావాల్సినంత కంపెన్సేషన్ ఇచ్చారు. పక్కకు దుబ్బాకులకి ఇవ్వలే. ఇక్కడ ముఖ్యమంత్రి బిడ్డ ఉన్నది, వీళ్ళని పట్టించుకునేది లేదు, ఇలా కంపెన్సేషన్ ఇప్పించలేదు. మరి ఆమె బిడ్డే కాన్స్టిట్యున్సీ అని చెప్పుకు తిరుగుతుంది కదా, ఢిల్లీలో, అమెరికాలో సంపాదిస్తుంది కదా, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది కదా. వీళ్ళు ఓట్లు ఎత్తేనే ఎంపీ అయింది ఒకసారి. ఇప్పుడు మళ్ళా ఇండైరెక్ట్గా ఎమ్మెల్సీ వచ్చి కూర్చున్నది. వచ్చి చేయాలి కదా, పట్టించుకోవాలి కదా, అలా అయ్యేతోటి మాట్లాడాలి కదా. కంపెన్సేషన్ ఇప్పిద్దాము, ఇది కుదరదు, లేదా దాన్ని రీడిజైన్ చేయండి, మళ్ళీ పాత ప్రాణహిత చేవెళ్ళకి తీసుకురండి, లేదు కొత్తగా చేసేది ఉంటే వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి సాటిస్ఫై అయ్యేటట్టు కంపెన్సేషన్ ఇచ్చి ఏదో ఒకటి మార్గం తీయాలి కదా. లేదు, టైం ఇవ్వదు. ఏమనంటే అరవింద్ నడుకోండి,
అరవింద్ ఇంటి ముందర వడ్లు వేయండి, అరవింద్ ఇంటి ముందర పసుపు వేయండి. ఎందుకు నాను ముఖ్యమంత్రి బిడ్డ ఎందుకే కొట్టినావు ఆయనకి దిక్కుమాల వేషం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.